కుప్పంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నామన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదన్నారు. కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు. రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు. కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి. ఏది మరిచిపోను. ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా, ఇక్కడికి మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. డాక్టర్ సునీత ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కొంత భూమి కొనింది. తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబర్ 1లో డాక్టర్ సునీత భూమి కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఆ భూమి ఆక్రమించుకుని రికార్డులు మార్చేశారు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకి వెళ్లిపోయి అక్కడి నుంచి వీడియో పెట్టింది, నా భూమిని వైఎస్ఆర్ దొంగలు కొట్టేశారు అని చెప్పి. ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమీ చేయక్కర్లా. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్ఐకి రాసేస్తాడు, ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు. ఇంకా మీ పని అయిపోయింది. అక్కడ